मिकी आयना मिकी मावయ్య गांव में सब अनजान रहते क्या? అర్థం కాలా? అదే తెలిస్తే తెలిస్తే కదా, వెళ్ళిపోయాక తెలిస్తే ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఒంటరితనంతో బతకలేక ఓర్పు నశించి ఎవరితోనో వెళ్ళిపోయిందని కాసేపు బాధపడి సరిపెట్టుకుంటారు. यही मेरा पुराना घर है। आओ। ఆ మూలన చోటా పోయి కట్టెల పొయ్యితో వంట చేస్తే बहुत मजा आता मालूम? నాకు ఈ మచ్చి సాలి చేయటం అచ్చి ఆది. నీకు అప్పుడప్పుడు చేసి పెడతాను. ठीक है? आओ. ఆ మూలన పానీ నాన్లే కజాయి. अब तक నేను ఒక్కనే కాబట్టి. అర్థమైంది. మంచం అడ్డు పెట్టి చుట్టూ చీర చుట్టాలి. అంతే కదా? మరి మీ అమ్మా నాన్న? నయ్యే నాకు 10 साल ఉన్నప్పుడు అనుకుంటా అబ్బా అమ్మే మరగయా. అబ్బా నా పనే చేసేవారంట. एक दिन అబ్బా అమ్మి పట్నం నుంచి తిరిగి వస్తుంటే దారిలో బస్సు యాక్సిడెంట్ జరిగి చనిపోయారు. మేరా మామ నన్ను చేరదీసి ఈ చమడాల పని నేర్పించారు. నచ్చక పారిపోయి బౌద్గం ఫిర్ నచ్చిన పని చేసుకుంటూ ఎక్కడంటే అక్కడ ఉండేవాడిని. నాకు ఈ నచ్చని పని చేయాల్సి వస్తే చోడుకే చల్లా తాత. నాకు అదో ఆదాతగా మారిపోయింది. చాలాసార్లు సోచాయించేవాడిని ఎందుకు ఇలా గలత్తుగా నడుచుకుంటున్నానా అని. కానీ కౌసా అచ్చా కౌసా బురా నాకు నచ్చే విధంగా ఎవరో చెప్పేవారు కాదు. అది సరే గాని చేపలు తెస్తావా? తూ నైకాతీనా? నీకిష్టం కదా, నువ్వు తింటుంటే నేను చూస్తుంటా. అచ్చా మే లేకే ఆతా. నువ్వు స్నానం చేసి అర్మార్లో అమ్మికి శాడీ ఉంది కట్టుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. చిన్న పొయ్యి, చిన్న మంచం, ఒక మూలన స్నానాల బండ. ఇవన్నీ చూస్తే మా పుట్టిల్లు గుర్తొచ్చింది. పూజకు తులసి చెట్టు తప్ప మిగతావన్నీ ఉన్నాయి. ఈ చెట్టు ఎక్కడిది? ठीक है ठीक है. साड़ीलो बहुत अच्छी है सुशीला. చేపలు తెచ్చావా? ఇగో. శుభ్రం చేయమంటావా? నక్కో నేను చేస్తాను. తు పానీ లేకావు. साड़ी बारे में बोलना क्या? చెప్పు. మా నాని అమ్మీకి ఇచ్చింది. మా అమ్మి నీకిచ్చింది. మే हमारी बेटी को दे दो. నక్కో నువ్వే ఉంచుకో. నీ సాయిబుల తెలుగు నాకు వచ్చేసింది.
మావయ్య ఎప్పుడు రావటాలు? ఇప్పుడే వచ్చా. అందరూ బాగున్నారా మావయ్య? రండి కూర్చోండి. కూర్చోరా. మావయ్య వచ్చిన పనేంటి? అది సరే, ఎట్లా మారిపోయావో చూడు. అవును, మరణంలో నుండి బయటపడ్డాను. మరి మారిపోను? సాయిబుల కూళ్ళలో పడ్డావు. క్యా ఇజ్జత్ ని గర్కే పాస్ వదిలి వచ్చారా? సుబే సుబే ఏంటి ఈయన? బ్యాగ్ సర్దుకొని వెంటనే నడవమను. సలీం, ఏం భయం లేదు. మా వాళ్ళ సంగతి నాకు వదిలేయ్. నువ్వు కొంచెం జల్దీ కానీ భూక్లా రాయ్. నేను ఇక్కడున్నానని నీకెలా తెలిసింది? मैंने लेके आया है जी. అవును, ఏ కుర్రాడు తీసుకొచ్చాడు? అది సరే గాని నీ సంగతి చెప్పు. నా సంగతి ఏముంది? మహారాణిలా ఉన్నాను. ఎంత దానివయ్యా, నీ సుఖం నువ్వు చూసుకున్నావే గాని ఇలాంటి పని చేస్తే మా అందరికీ ఎంత సిగ్గు కలుగుతుందో ఒకసారి ఆలోచించావా? మీ పరువు బాధ్యతలు దించుకుని చేతులు కడిగేసుకున్నారు. నేను మాత్రం నరకంలోకి వచ్చి పడ్డాను. అలాంటి నరకానికి ఎందుకు రావాలి? ఎందుకేమిటే? ఏదో ఒకసారి తెలివి తక్కువ పని చేస్తే పెద్దవాళ్ల మాట విని సర్దుకుపోవాలి. ఇలాంటి తప్పులు తెలుసో తెలియకో చేస్తారు. కానీ ఇదే బాగుందని పట్టుబట్టేదాన్ని నిన్నే చూస్తున్నాను. నేను రాను మావయ్య. ఇలాంటివి చాలా చూసాం. అవతల శ్రీధర్ నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మందుకు బానిసాయి చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. పెళ్ళామంటే అతనికి బానిస. నా అభిప్రాయాలు ఆలోచనలతో అతనికి సంబంధం లేదు. భారీ మనసు అర్థం చేసుకోలేనివాడు మొగుడిలా అవుతాడు మావయ్య. సరే, వస్తాను.